నెల్లూరు రూరల్ నందు నారా లోకేష్ ఆరోగ్య రక్ష అనే బృహత్తర కార్యక్రమానికి నాంది పలికిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. నెల్లూరు రూరల్ నియోజకవర్గం పరిధిలోని దేవరపాలెం గ్రామంలో నారా లోకేష్ ఆరోగ్య రక్ష కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా పేద ప్రజల ఆరోగ్యం కోసం ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు వారి ముంగిటికే అత్యాధునిక వైద్య సేవలు అందించాలన్న లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని రూపొందించామన్నారు. ఈ కార్యక్రమానికి వైద్య సహాయ సహకారాలు అందిస్తున్న మెడికవర్ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలిపారు. తెలుగుదేశం పార్టీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి మాట్లాడుతూ పేద ప్రజలు ఈ వైద్య సేవలను వినియోగించుకోవాలని కోరారు. నారా లోకేష్ ఆరోగ్య రక్ష కన్వీనర్ దాట్ల చక్రవర్ధన్ రెడ్డి, దేవరపాలెం నాయకులు మరియు మెడికవర్ హాస్పిటల్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్ట్ కింద ఈ దేవరపాలెం గ్రామాన్ని ఎంపిక చేసుకున్నాం. ఈ యొక్క దేవరపాలెం గ్రామంలో పైలట్ ప్రాజెక్ట్ కింద వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేసి అందుకు తగిన వైద్యం అటు ఆరోగ్యశ్రీ కింద లేదు మెడికవర్ లాంటి కార్పొరేట్ హాస్పిటల్స్ లేదు స్నేహితుల దాతల సహకారంతో ఏర్పాటు చేసి ఈ పైలట్ ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత మళ్లీ కూర్చుని పరిస్థితి సమన్వయం చేసుకుని ఇంకా ఎక్కడ మనం ఈ వ్యాధి నిర్ధారణ పరీక్ష కేంద్రాలు పెట్టగలుగుతాం అని ఆలోచన చేసి వీలైనంత ఎక్కువగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పెట్టేదానికి నేను సిద్దంగా ఉన్నానని చెప్పిన కూడా మాట ఇస్తూ ఒక చక్కటి కార్యక్రమం ఇది. ఒక నెల్లూరు రూరలే కాదు, రాష్ట్రం అంతా కూడా స్వచ్ఛంద సేవా సంఘాలు, రాజకీయ నాయకత్వాలు, కులాలకి మతాలకి పార్టీలకు అతీతంగా చేపట్టాల్సిన కార్యక్రమం ఇది. రాష్ట్రం అంతా కూడా జరపాలని చెప్పిన కూడా కోరుతూ ఉన్నా. ఎందుకంటే ప్రధానంగా చెప్పిందే మళ్లీ చెప్తూ ఉన్నా, వ్యాధి నిర్ధారణ కేంద్రాలు, వ్యాధి నిర్ధారణ చేయటం అనేది అతి ముఖ్యం. అతి త్వరలోనే ఏదైతే కంటి జబ్బుల కోసం కూడా ప్రత్యేకంగా శంకర్ నేత్రాలయ వారితో మాట్లాడటం జరిగింది. ఆ శంకర్ నేత్రాలయ ఆ యొక్క క్యాంప్ అనేది కంటి జబ్బులది 15 రోజుల పాటు ఒకే దగ్గర ఉంటుంది. ఆ 15 రోజుల పాటు అక్కడికి వచ్చినట్లు చేసుకున్నట్లయితే కంటి జబ్బులో ఉన్న వాళ్ళకి ఆపరేషన్ దగ్గర నుంచి అన్ని కూడా అక్కడే ప్రత్యేకంగా బస్సుల్లో తీసుకుని వచ్చి చేయడం జరుగుతుంది.